అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వారి ప్రభుత్వంలో ఈ గురుకులాలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త భవనం ఏర్పాటు చేసేటువంటి రూపకల్పన ఎన్నడూ చేయలేవారు. వారు ఏం మాట్లాడతారంటే వారు 10 సంవత్సరాల లోపల రాజ్యాన్ని వెళ్ళి షెడ్యూల్ క్యాస్ట్ గురుకులాలకు సంబంధించిన కానీ మైనార్టీ గురుకులాలకు కానీ ట్రైబల్ గురుకులాలకు కానీ ఈ రాష్ట్రంలో 33 జిల్లాల లోపల ఇన్ని కొత్త బిల్డింగ్లు నిర్మాణం చేసినాము. ఇంతమంది పిల్లలకు సదుపాయ పరంగా మేము సదుపాయాలు ఏర్పాటు చేశాము. ఫ్యాకల్టీ పరంగా గొప్పగా మేము కోచింగ్ ఇప్పించి ఉన్నతమైన ఉద్యోగాలు వచ్చే విధంగా కోచింగ్ రూపకల్పన చేసి ముందుకు తీసుకెళ్ళినాము. డైట్ పరంగా డైట్ ఛార్జెస్ పెంచినామని చెప్పేసి వాళ్ళు ఏం మాట్లాడలేదు. మాట్లాడితే ప్రభుత్వం మీద, వెల్ఫేర్ చదువుకున్నటువంటి పిల్లల మీద, ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద తప్పుడుగా మాట్లాడడం తప్ప వారు చేసిన నివారకం ఈరోజు మీ ముందు పెడుతున్నా. బాసర ట్రిబుల్-ఐటీ వారి హయాంలో ఐటీ శాఖ మంత్రులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో మాజీ మంత్రి 9,000 మంది విద్యార్థులు, ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ బీసీ విద్యార్థులు ఐఐటి చదువుకుంటున్నటువంటి బాసర లోపట సుమారు నెలల కొద్దీ పిల్లలు నిరసన తెలియజేసి వారికి కొన్ని ఇబ్బందులు తెలియజేసి రాత్రంతా పిల్లలు మెస్లో, ఆడపిల్లలు మెస్లో కూర్చున్నారు. రాత్రంతా జాగరణ చేసిన పిల్లలు. ఏ ఒక్క మంత్రి కూడా పోలే అక్కడికి. పిల్లలు ఎందుకు జాగరణ చేస్తున్నారు, ఎందుకు పిల్లలు నిరసన తెలియజేసుకుంటున్నారు, ఎందుకు ఇబ్బంది బాధితున్నారు? 9,000 మంది పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఐఐటి చదువుకున్న పిల్లల గురించి ఆ జిల్లాకు సంబంధించిన ఏ మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ పోలే. చివరిగా తీవ్రమైనటువంటి ఆ నిరసన తీవ్ర రూపం దాలిస్తే ఈ ఐటీ మినిస్టర్ గారు కేటీఆర్ పోయినటువంటి విషయం మాకు మీడియా ద్వారా తెలుసుకున్నాం. మరి ఏదేమైనా కూడా అంత గొప్పగా ఉన్న ఐఐటికి ఏం చేయాలి వారు? మరి ఇరిగేషన్కి సంబంధించినటువంటి కాళేశ్వరం కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చినప్పుడు మరి ఐఐటి కూడా బడ్జెట్ కేటాయించాలి కదా ప్రత్యేకంగా. పిల్లల చదువు కోసం, పిల్లలకు మౌలికమైన సదుపాయాల కోసము, వాళ్ళకి ఫ్యాకల్టీ కోసము ప్రత్యేక నిధులు ఇవ్వాలన్నా ఇవ్వద్దు ఆ ప్రభుత్వం? ఏ రోజు పట్టించుకోలే. కనీసం పిల్లల చదువు అనేది గొప్పది ప్రపంచంలో అని చెప్పి పిల్లల చదువు కోసం ఆ యొక్క యూనివర్సిటీ ఒక వీసీని ఏర్పాటు చేయాలి, పర్మనెంట్ వీసీని. ఐఐటికి సంబంధించిన వీసీని ఏర్పాటు చేయాలి, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వీసీని ఏర్పాటు చేయాలి. అంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ పిల్లలకు, ఎస్టీ పిల్లలకు, బీసీ పిల్లలకు చదువుగా గొప్పగా చదువుకుంటే వారు తెలివిమంతులు అవుతారు, వారు ఉన్నతమైన స్థానంలోకి పోతారని ఒక పోవద్దని ఒక దురుద్దేశం కదా వారికి ఉండేది. ఒకవేళ వారికి మంచి ఆలోచన ఉంటే వాళ్ళు ఏం చేయాలి? 500 కోట్ల రూపాయలు ప్రగతి భవనం కట్టుకున్నాడు కేసీఆర్ గారు. ప్రతి నిజవర్గంలో పూట ఎమ్మెల్యేలకు 2-3 కోట్ల రూపాయలతో బంగ్లాలు కట్టించిండు. ప్రతి జిల్లాలో పూట పెద్ద ఎత్తున కలెక్టర్ సముదాయాలు ఏర్పాటు చేసి. మరి మేము ఏం పాపం చేసినామని అడుగుతున్నాం. మా పిల్లలు, మన పిల్లలు ఏం పాపం చేసినామని అడుగుతున్నా నేను. రాష్ట్ర మంత్రి గారిని, నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. 10 సంవత్సరాల రాజ్యమేలు, కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది. 14 నుంచి 23 వరకు ఇప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులు కూడా సక్రమంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నిధులు కూడా ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి నేరుగా వచ్చే నిధులు కూడా వస్తలేవు. మాట్లాడితే గురుకులాలకు సంబంధించిన విషయంలో పట, పిల్లల భవిష్యత్తు విషయంలో పట నోటికి ఎంత వస్తుందో మాట్లాడేటువంటి ఆలోచన పరంగా ఏదో విధంగా ప్రభుత్వాన్ని బురద జల్లాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద బురద జల్లాలి,
పిల్లల చదువు పరంగా రాజకీయం చేయాలనే ఆలోచన. మీరు ఒక మంచి పని చేసి మీరు చెప్పండి, మేము మా 10 సంవత్సరాల లోపల ఈ యొక్క ఐఐటి త్రిబుల్ బాసరకు సంబంధించిన పిల్లలకు ఇన్ని వేల కోట్ల రూపాయలు మేము కేటాయించినాం. షెడ్యూల్ క్యాస్ట్ గురుకులాలకు సంబంధించిన ఒక కొత్త బిల్డింగ్ని నేను నిర్మాణం చేసినాం. ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన హాస్టల్ బిల్డింగ్లు కొత్తగా పిల్లలకు ఈ హాస్టల్ నిర్మాణం చేసినాం. మైనార్టీ పిల్లలకు సంబంధించిన కొత్త బిల్డింగ్లు ఇన్ని నిర్మాణం చేసినాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ శాఖ మొన్నటి వరకు ఉన్నటువంటి ఏదైతే నా మీద ఓడిపోయినటువంటి మంత్రి ప్రాతినిధ్యం ధర్మపురిలో, నా నియోజకవర్గం ధర్మపురి, జగిత్యాల జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఉంటాడు, ఒక ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ ఉంటాడు. ఒక్క కొత్త బంగ్లా నిర్మాణం జరగాలి ఇప్పటి వరకు, ఈరోజు అంటే వారు ప్రభుత్వం చేసేంత వరకు. మన పిల్లలు, మనం మంచి భోజనం తింటున్నాం. మన హాస్టల్లో సుమారు 3 లక్షల పైకి పిల్లలు, మన పిల్లలకు మంచి భోజనం ఇవ్వాలని చెప్పి మరి ఆ రోజు ఆలోచన చేసిందా? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆర్థికంగా భారం ఉన్నా కూడా మన డైట్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు పెంచినారు. డైట్ ఛార్జీలు విస్తరణ చేస్తే సుమారు 39,520 రూపాయలు రాష్ట్రానికి అదనంగా బడ్జెట్ డైట్ ఛార్జీలు 200% పెంచినారు. డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు 6,918, అంటే దాదాపుగా తక్కువలో తక్కువ 39,520, అంటే 39,000 పైచీలకు డైట్కి సంబంధించిన హాస్టల్లో చదువుకున్న పిల్లలకు మంచి భోజనం ఇవ్వాలి, నాణ్యతమైన భోజనం ఇవ్వాలి. నేను ఏ భోజనం చేస్తున్నా హాస్టల్ చదువుకున్న పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు కూడా, మైనార్టీ పిల్లలు కూడా భోజనం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి సంకల్పంతో, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మా ప్రభుత్వం ఆలోచనతో డైట్ ఛార్జీలు పెంచి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ఈరోజు ఎస్సీ స్టడీ సర్కిల్లో చదువుకున్నటువంటి పిల్లలకు, ఆ రోజు ఎస్సీ స్టడీ సర్కిల్ అంటే ఏంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే క్వాలిఫై చదువుకున్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో వచ్చి స్టడీస్ కోచింగ్ సెంటర్లో ఆర్థికంగా కోచింగ్ తీసుకెళ్ళినటువంటి కుటుంబాలకు, ఆ స్టూడెంట్స్కు ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా ఆ రోజు 2023లో సివిల్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 4, 23 వరకు వారి రాజ్యం లోపల ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా కోచింగ్ పొంది సివిల్స్కి రాసి, ఇతర భారతదేశంలో అత్యధిక గొప్ప చదువు ఐఏఎస్ శిక్షణకు 4 క్వాలిఫై అయినారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల మన ప్రభుత్వం, ప్రజలు కోరిన ప్రభుత్వం లోపల సుమారు 2024 మంది క్వాలిఫై అయిన ఎస్సీ స్టడీ సర్కిల్లో చదువుకున్న వాళ్ళు 24 మంది ఐఏఎస్ క్వాలిఫై అయినారు. అదేవిధంగా మెయిన్స్ అంటే 3 ఐఏఎస్ అయినారు దాంట్లో చదువుకునేవారు. ఎస్సీ స్టడీ సర్కిల్లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్కాలర్షిప్ తీసుకుంటూ కోచింగ్ పొంది 60 అయితే సెలెక్ట్ అయినారు, మెయిన్స్ 3 సెలెక్ట్ అయినారు. అదేవిధంగా సివిల్ మనది గ్రూప్ 1కు మొత్తం 500 మంది శిక్షణ పొందినారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.